ఎస్ ప్రేమ సోదరి మండలారా, చక్కటి పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్య పరలోకమే శాశ్వతమైనదని నమ్మి ఆయన మాటలను వెంబడిస్తున్నటువంటి మనందరికీ దేవుడు ప్రసాదిస్తున్నటువంటి గొప్ప బోధ. యేసు వారి జీవితంలో కానివ్వండి, యేసు వారి బోధలో కానివ్వండి, ఆయన అందించిన అపూర్వమైన మాటలు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. కొండ మీద ప్రసంగంలో యేసు పలికినటువంటి అపూర్వమైనటువంటి మాటలు. వీటిని మన జీవిత సత్యాలుగా మనము ప్రతిరోజు నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఆయన శక్తిలో పరిపూర్ణుడు, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు, ఆయన నీతిలో పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడని అనేక అంశాలుగా మనం ఆలోచిస్తూ వస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక మీరందరూ పరిశుద్ధులై ఉండుడి. సో ఆయన కావాల్సింది పరిశుద్ధత అన్నమాట. సో పరిశుద్ధత అంటే ఏంటో, పరిశుద్ధులంటే ఎవరో విషయాన్ని పూర్తిగా మనం రాత్రి విన్నాం. మరి పరిశుద్ధుడు అని అంటే ఆయన ఆ పరిశుద్ధతలో ఎలాంటి పరిపూర్ణతను సాధించి ఉన్నాడో రాత్రి వాక్య భాగాల్లో మీరు చక్కగా విన్నారు. లోకాలు పట్టజాలని పరిపూర్ణత అయింది. పరిపూర్ణం అంటే కంప్లీట్. ఆవగింజను చూసారా? కంప్లీట్ పప్పే, ఎక్కడ గ్యాప్ లేదు. దేవుని యొక్క పరిపూర్ణతలో కూడా, ఆ పరిశుద్ధత అనేటువంటి పరిపూర్ణతలో కూడా ఎక్కడ గ్యాప్ లేనివాడు. చూసారా? సర్వలోకము నిండి ఉందట పరిశుద్ధత. ఎలా వర్ణించగలము? అలాంటి పరిశుద్ధతను మీరు చనిపోయేలోపు మీరు సంపాదించుకుని రావాలని హెచ్చరిక చేస్తున్నాడు. దేవదూతల కంటే కూడా తక్కువ స్థాయిలో, ఏమంటే దేవదూతల కంటే కూడా తక్కువ స్థాయిలో పాప శరీరాకారంలో మనల్ని ఉంచి పంపించాడు ఈ లోకానికి. మరి చనిపోయేలోపు ఇదే దేహంతో దేవదూతల కంటే ఎక్కువ స్థాయి కలిగిన కుమారత్వాన్ని సంపాదించుకొని ఆయన కుమారులుగాను, ఆయన కుమార్తెలుగాను పరలోకములో యుగయుగాలు ఉండిపోవాలి. అందుకే ఈ వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని ఈరోజు మరొక రోజు మన ఆయుష్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మనం ఆ లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని భూమి మీద ఆయుష్ను ఎలా గడపాలో, దేనికి ఖర్చు పెట్టాలో మనం విరివిగా వాడుకోగలం. అందులో భాగంగానే ఈ పాఠాన్ని మనం వింటూ వస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా ఆయన పరిశుద్ధతలు ఎలా పరిపూర్ణ నేర్చుకున్నామో రోజు వాక్య భాగాన్ని చదివించి అందులో టైటిల్ ఎంపిక చేసుకున్నాం. ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అందరూ దయవుంచి బైబిల్ తరువాయిగా మీరు అందరూ సిద్ధపడాలి. విని తెరిచి చదవండి. 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం రాసి అందులో ఆయన అంశంను ప్రసాదించాడు పౌలు గారు. ఏది చెప్తున్నాడు పరిశుద్ధతను గురించి ఒకసారి చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. మనకంటే అర్థమైందా? మనకు ప్రత్యేకింపబడిన వారికి బాప్తిస్మములో అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యం అనే సంఘంలో ఉన్న మనకి అని అర్థం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. వండర్ఫుల్ అండి. చూసారా? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుమో. గట్ట మనం చేసుకోవాల్సింది. ఇందులో మనం ఎంపిక చేసుకున్న అంశం ఏదనంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుట. ఎలా? ఆయన సంపూర్తి చేసుకోమంటున్నాడు. ఎలా చేసుకోవాలి మనం అనేది పాఠం పిల్లలు. ఓకేనండి. మళ్ళీ టైటిల్ చెప్తున్నాం. అందులో భాగంగా చదివి అందులో ఉన్న వాక్య భాగాన్ని చదివి సొంత మాటలతో కాకుండా చూడండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అన్నాడు. ఎలా చేసుకోవాలి? అది నా ప్రశ్న. అది తెలిస్తే కదా నేను కూడా పరిశుద్ధతను సంపాదించుకుంటాను. దేవుడు పరిశుద్ధుడు, మరి మీరును పరిశుద్ధులైన ఎలా సంపాదించుకునేది? అందుకే పాఠం పెట్టుకున్నాం. ప్రియ సోదరి మండలారా, చూడండి ఎక్కడ చక్కగా ఏమని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, పరిపూర్ణలవచ్చు అన్నాడు. ఎలా పరిపూర్ణ అవ్వాలి? అందుకే టైటిల్ పెట్టాను, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే ఎలా. అందుకే నా ప్రియ సోదరులు,
ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను సంపాదించుకోవాలి. పాఠం వినినా వినకపోయినా తీర్పులకు కావాల్సింది ఇదన్నమాట. ఇంకా చెప్పాలని అంటే నాకు చదువు రాదు అని కుంటి వేషాలు వేసుకోకుండా ప్రతి ఒక్కరూ సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు పరిశుద్ధతను సాధించవలసిన అవసరం ఉందనంటే ఎలా సంపూర్తి చేయాలి? నేను చనిపోయేలోపు నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమే. ఏది? నువ్వు పరిశుద్ధతను సంపాదించుకున్న రోజు, ఆయన నీతిని పరిపూర్ణంగా సంపాదించుకున్న రోజు హ్యాపీమని చచ్చిపోదామని సూపర్. అది దేవుడు కోరుకుంటున్నది. నా ప్రియ సోదరి సోదరులు, ఎంత చక్కగా ఉంది చూడన్నమాట. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే ఎలా అండి? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ఈరోజు మన సంఘాలకు మనం ఎత్తి బోధించుకుంటున్న విషయాన్ని. ఏమండి, దగ్గుపోతే తుమ్ముపోతే ఇంక ఎన్ని రోజులండి మిమ్మల్ని మప్పి పెట్టడం ఎలా? ఏ రోజు చచ్చిపోతానో తెలియదు. ఎంతమంది లోకాన్ని వదిలి వెళ్ళిపోయారో మీకు బాగా తెలుసు. ఎవడి వచ్చి చూసుకుంటే ఈ వీధుల్లో కనబడుతున్న వాళ్ళు కొంతమంది కనబడలేదండి నెల్లూరులో. మన బంధువులు ఎంతమంది చనిపోయారు మనకే తెలియట్లేదు. ఏమిటి నీవు వాక్యం చెప్పుచ్చినటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్న వాళ్ళ నుంచి ఎంతమంది చనిపోయారో అర్థమే కావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. అందులో మనం లేము. ఒకవేళ మనం వెళ్ళిపోతే చావుకి పరిపూర్ణతను సాధించుకున్నామా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణులా అన్నటువంటి బోధకు యేసుకి ఏం సమాధానం చెప్తామండి మన తీర్పులో? చెప్పండి ప్రియ సోదరి మండలారా. రెండు దారులు ఉన్నాయి. ఏ దారిని ఎంచుకుని వెళ్తున్నావు నువ్వు? తీర్పుకు అనుగుణమైన జీవితం, తీర్పుకు విరోధమైన జీవితం. దేనికి మన ఆయుష్ని ఖర్చు పెట్టుకుంటున్నామో బాహాటని తెలుసు. మనం పోతామా విశ్రాంతిలోకి లేదని తెలిసిపోతాం. అందుకే దీని కొరకు ఎక్కువగా ఎవరు బ్రతుకుతారో, దీని గురించి ఎవరు ఆలోచించడానికి ఇష్టపడతారో అందరూ నిత్యరాజ్యానికి చేరువలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ఆ పరిశుద్ధతను ఏమండి సంపూర్తి ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రంగా మనం చూసుకుందాం. చూడండి, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు అపూర్వంగా చెప్తున్నాడు. వేరే పని ఏదైనా ఉంది అని అంటే నిజంగా ఈ వాక్యం అబద్ధం అయిపోద్ది. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక అందరూ తీసి చూడండి ప్రియులారా. ఎందుకొరకు వచ్చామో వివరణిస్తూ చెప్తున్నాడు చూడండి. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని దయతో చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడండి? పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలవలేదు. ఇంక చెప్పండి, తప్పించుకుంటామా మనము? మిమ్మల్ని సంఘములోకి ఎందుకు పిలిచాడు అనంటే పరిశుద్ధులగుట కొరకే. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసింది ఎందుకు తెలుసా? మీరు పరిశుద్ధులగుట కొరకు. ఇక పిలిచెను అనంటే ఇదే దశలోనికులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నట్టు చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం 2వ పత్రికలో, మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మిమ్మల్ని పిలిచింది ఎందుకు తెలుసా? పరిశుద్ధులగుటకే. ఏమండి, ఇక పేతురు గారు ఏం చెప్పారు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి ఒక్కసారి ఈ సందర్భాన్ని. మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలాంటిదో. పిలుపు అంటే దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు పిలిచే రోజులు పోయాయి. కేవలం సువార్త ద్వారా మాత్రమే మనల్ని పిలవాలి దేవుడు. ఇది నిజమైన వాక్యం. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులారా. మనల్ని ఎలా పిలిచాడట, దేనికి పిలిచాడట? 2వ అధ్యాయము ఏమండి 9వ వచనం చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని పరిశుద్ధమైన గుణ లక్షణములను ప్రచురము చేయట కొరకే. అది ప్రచురము చేయండి, అందరూ పరిశుద్ధులు అవుతారు. అందుకే కదా మీరు పిలువబడితిరి. మనల్ని పిలిచింది ఎందుకు? ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు సువార్త ద్వారా. ఏమండి చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఈ మాటల్ని. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని పరిశుద్ధమైన గుణ లక్షణములను, అక్కడ పరిశుద్ధమైన పాఠం, అది టైటిల్, అది మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. పరిశుద్ధత కొరకు
సువార్త ద్వారా మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? మీరు పరిశుద్ధులు అవుదురని. అందుకే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 చెప్తున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చర్చికి వచ్చి మళ్ళీ అపవిత్రులు అయిపోవడం ఏంటి? పిలవబడిన తర్వాత మళ్ళీ అపవిత్రులు అయిపోవడం ఏంటి? మనం దానికి రాకుండా ఉండడమే మేలు కదా, దానికి బాప్తిసం పొందకుండా ఉండడమే మంచిది కదా. ఈరోజు ఆ పాఠాన్ని చెప్పి బాప్తిసం ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పండి ప్రియమైన వాళ్ళారా. లక్ష్యాలు చెప్పట్లేదు, లక్ష్యం కొరకు బోధలు లేవు. ఈరోజు సమయం అయిపోవాలి, చూసారా, వాళ్ళు ఎన్నుకున్న పనులు పూర్తి అయిపోవాలి, టార్గెట్లు పూర్తి అయిపోవాలని చెప్పి పనిచేస్తున్నారు తప్ప నీ పరిశుద్ధ అగటి కొరకే నువ్వు బాప్తిసం ఇస్తున్నావా? పరిశుద్ధ అగటి కొరకే సంఘంలో చేరుస్తున్నావా? పరిశుద్ధ అగటి కొరకే స్వార్థను ప్రకటిస్తున్నావా? లేదు అని అంటే నా ప్రియులారా, ఈరోజు అన్న మారిపో. ఈరోజు అందుకే బతికేవి కావాలి. ఈరోజు దేవుడు మనం బ్రతికినిచ్చింది ఇందుకే కదా. అందుకే ప్రతి ఒక్కరు గుర్తించండి మాటలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రుల గురుటకు పిలువబడలేదు. అందుకని కాబట్టి ఉపేక్షించువాడు, వినకపోతే మనం ఏం చేయలేమండి, ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. ఈ విషయం నాకొద్దు అనుకుంటున్నవాడు, సరే, ఈ విషయం నాకు అక్కర్లేదు అనుకుని ఉపేక్షించేవాడు ఖచ్చితంగా తీర్పులు దేవుని దగ్గర ఏమవుతాడో ఒక్కసారి మీరు మనసులో పెట్టుకోండి. అందుకే ప్రతి ఒక్కరూ చూసారా, ప్రతి ఒక్కరూ దేవాది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మాటను గ్రహించాలి. పరిశుద్ధ అగటికే కదా మీరు ప్రార్థన చేసింది ఈరోజు, పరిశుద్ధుల అగటి కొరకే కదా మీరు పాఠం వింటున్నారు. లైవ్లోకి ఎందుకు రావాలి ఎంత కష్టాల్లో? మీ పనిలోనే కదా ఆయన. అసలు సీరియల్ వదులుకొని కొంతమంది, ఈరోజు డ్యూటీ వదులుకుని కొంతమంది, తమ పని బాటలు వదులుకొని కొంతమంది ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఈ లైవ్లో? పరిశుద్ధ అగటి కొరకేనా? ఈ ప్రేమ లేకపోతే ప్రతిరోజు మనం వినం, లైవ్లోకి రాము, బైబిల్ చదవము, ప్రార్థన చేయము, పాటలు పాడము, ప్రభు వల్ల విరవము, కానుకలు వేయము. చెప్పండి, ఇది ఉంది కాబట్టి కదా. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారితో మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూ టెన్స్. ఎలా చేసుకుంటున్నారు అనేది కదా ఇప్పుడు పాఠం. ఎలా సంపాదించుకుంటున్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని దయతో చదువుతున్నాను చూడండి. ఇది వరకే నేను గెలిచితనైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. పరిగెత్తండి నా ప్రియులారా. దేని కొరకు పరిగెత్తున్నారు? మీరు దేని కొరకు పిలువబడితే అంతే కదా. ఇది వరకే నేను గెలిచితనైనను, గెలిచేసావా? ఇది వరకే నేను గెలిచి తిని అని నేను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినే నేను. పౌలు ఆయనే పరిపూర్ణుడు అవ్వలేకపోతున్నాను ఇంకనూ అని మాట్లాడి రాసినటువంటి మాట ఇది. మరి నువ్వు నేనెంత? పౌలు గారే పరిపూర్ణులు అవ్వలేదట ఇంకనూ. ఆ ఉత్తరం రాసే సమయానికి చనిపోయేలోపు ఆయన పరిపూర్ణుడు అండి. ఎవరిని మంచి పోరాడి తిని అంటే పరిపూర్ణంగా సాధించుకున్నాడు చనిపోయేటప్పుడు. కానీ ఈ ఉత్తరాన్ని రాసేటప్పుడు, ఎవరి కొరింథీ పత్రికకు ఉత్తరాన్ని రాసేటప్పుడు ఒక్కసారి రోమా నుంచి ఒక్కసారి గమనించండి ఆయన మాటల్లో. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది వరకే నేను అందరూ అనుకుంటాను నేను గెలిచేశాను. నేను అనుకోవట్లేదు అలాగూ. నేను సంపూర్ణ సిద్ధి పరిశుద్ధతలో నేను పరిపూర్ణ ఇంకనూ కాలేదు. ఆయనే భయపడుతూ ఉంటే ఇంతవరకు ఈ పాఠమే తెలియని మనం ఎంత ఇంకా భయపడాలి? మీరు చెప్పండి. అసలు ఈ పాఠమే రాదు మనకి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నావా అంటే అసలు ఈ పాఠం విన్నామా మనము? లేదు ప్రియులారా. అందుకే అపూర్వమైన అనుదిన బైబిల్ తరగతి మనకు ప్రసాదించండి. ఎవరిదండి ఆదివారం ఒక్కరోజు ఎలా చెప్పేశానండి? మీరు ఇచ్చే ఒక్క హాఫ్ అన్ అవర్లో లేదా గంటలో ఏం చెప్పేయాలి మీరు చెప్పండి. అందుకే ప్రతిరోజు ఇంతకు మించిన పని ఏముంది చెప్పండి. చల్లగా మీ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని వచ్చేసి మీరు లైవ్ ముందు కూర్చోవాలి. నేను అడుక్కోవాలా మిమ్మల్ని? మీరు అడుక్కోవాలా? నేను అడుక్కోవాలా? విషయం చెప్పండి. నిజంగా నేను పరిశుద్ధతను సంపాదించుకోవాలనుకున్న వారు నేను అడగాల. కానీ చాలామంది సోదరులు ఫోన్లు చేసి అన్న ఈరోజు ఎందుకు లైవ్ పెట్టలేదు, ఏమన్నా ఎందుకు చెప్పలేదు? కొంతమంది అయితే నాయన అడ్రస్ లేరు. నేనేం సమాధానం చెప్పాలి మీకు బాప్తిసం ఇచ్చినందుకు? ఒకసారి నా మాట కూడా అంగీకరించండి. మీరు బోధకులు ఎవరా? నేను చనిపోతే
అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తున్నారు దేవునికి ఏ లెక్క చెప్పాలి? మీరు నా మాట వినట్లేదే. మరి మీరు సంపాదించుకున్నటువంటి, మీరు బాప్తిస్మం సంపాదించుకున్న వారు మీ మాట వింటారనుకుంటున్నారా? ఇక్కడ ఏం విత్తారో అక్కడ అదే ఊతారు. అందుకని దయ ఉంచి వినండి, వినిపించండి, నమ్మండి, మారండి, త్వరితగతంగా చనిపోయిన పరిశుద్ధులు అవ్వండి. ఆయన కోరుకున్నట్టు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. అది చేసుకోవడం ఎలా అని అడిగితే ఇదిగో పాఠం. అందుకే రా ప్రతిరోజు విను. అందుకే చెప్తున్నాడు పౌలు గారు ఈ మాట అన్నారే, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో. ఎందుకండి మీరు పట్టబడింది? ఎందుకంటే మీరు బాప్తిసం పొందింది? పౌలు గారు అంటున్నారు, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానినే పట్టుకొనవలనని. దేనిని? ఆ పరిశుద్ధతను, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ పరిపూర్ణతను. అందుకే ఏ విషయంలో పరిపూర్ణ అవ్వాలి? నేను మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మత్తయి సువార్త 5:48 వచనంలో అది టైటిల్ మంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణ అవ్వండి అన్నాడు. ఎలా పరిపూర్ణ అవ్వాలి, ఏ విషయంలో పరిపూర్ణ అవ్వాలనేది వెతికి పాఠంగా వింటున్నాము. ఆయన నీతిలో పరిపూర్ణతలవు, ఆయన శక్తిలో పరిపూర్ణులవు, ఆయన వ్యక్తిత్వంలో, ఆయన ప్రేమలో పరిపూర్ణులవు. ఈరోజు ఆలోచిస్తున్నది ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణులవు. ఎలా అవ్వాలి అన్నది ఈ పాఠం. అందుకే నీకు నేర్పిస్తున్నాడు, నాకు నేర్పిస్తున్నాడు. పిల్ల దేని చేత నేను పట్టబడుతున్నా దాన్ని పట్టుకొనవలనని నేను పరిగెత్తుతూ ఉన్నాను. మీరందరూ కూడా పరిగెత్తాలండి. పరిగెత్తాల్సింది ఉద్యోగానికి, వ్యాపారానికి కాదు. అలానే నేను వద్దంటాం లేదు. దీనికి పరిగెత్తేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడైనా పరిగెత్తావు, అవును కదండి. ఛార్జీకి ఎత్తి పెట్టుకో, ఆ తర్వాత ఎంతైనా ఖర్చు పెట్టు. నీ ఆశకాలాన్ని తీర్పు కొరకు ఎత్తి పెట్టేసుకొని ఖర్చు పెట్టు. ఓ ఎవరుడా, నీ ఇష్టం వచ్చినట్టు ఆడయ్యా, పర్వాలేదు, నువ్వు కోరిందాలు అనుభవించుకో, కానీ అది తీర్పులోకి వస్తుందన్న సంగతిని మరిచిపోయి మాత్రం నువ్వు ఆశధనాన్ని ఖర్చు పెట్టొద్దు అన్నాడు. చెప్పండి, మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నామే ఆశధనాన్ని మన కోరికలు తీరిపోవడానికి. మరి తండ్రి అనే దేవుడు, ఆశించిన దేవుడు నిన్ను అడిగితే ఏం సమాధానం చెప్తావు? అదో మనం ఎప్పుడు ఉంటామో లేదో తెలియదు. లెక్కడు సిద్ధంగా ఉన్నాడు. విదేశానికి వెళ్ళినటువంటి ఏమండి, స్వదేశం నుంచి విదేశానికి ధ్యానారించి వెళ్ళిన ఆయన ఎప్పుడైనా రావచ్చండి. ఆయుష్కాలాన్ని పనంగా పెట్టి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా రావచ్చు. మీరు సంసిద్ధంగా ఉండండి, అదే ఆయన కోరుకుంటున్నాడు. పట్టుకోవడానికి పరిగెత్తండి. ప్రతిరోజు పరిగెత్తాల్సినటువంటి పని అండి. ప్రతిరోజు నీ వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటూ ప్రతి నిమిషం ఖర్చు పెట్టాలి. దేవుని పని అంటున్నారు. ఎట్లండి ఇది అంటే, దేవుని పని అంటే మీరు అనుకుంటున్న వాక్యం చెప్పడమే దేవుని పని అనుకునేరు, సువార్తను ప్రకటించడమే దేవుని పని అనుకునేరు. నువ్వు చేస్తున్న ఉద్యోగం, ఆ ఉద్యోగంలో నీతి, ఆ ఉద్యోగంలో ఆయన కోరుకుంటున్న పరిశుద్ధత, నువ్వు వేస్తున్న వ్యవసాయం, నువ్వు చేస్తున్న వ్యాపారం, అందులో పరిశుద్ధత. అందుకోసం పరిగెత్తు. డ్యూటీకేమో పరిగెత్తావు, ఆ డ్యూటీలో నాణ్యత, దేవుడు ఎదురు చూస్తున్న వ్యక్తిత్వము, ఆయన ఎదురు చూస్తున్న పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండడమే నిజమైనటువంటి ఆయుష్ధనాన్ని ఖర్చు పెట్టడం. అందుకని నా ప్రియ సోదరులు ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథం ఒక్కసారి చూడండి. ఆయన కోరుతున్న కోరికలు ఏదో చెప్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని దయతో చూడండి ప్రియులారా. ఎంత గొప్ప మాట రాస్తున్నాడో చూడండి. అండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఏమంటే 16వ వచనం చదువుతున్నాను. మిమ్మును కడుక్కునుడి అనండి. మిమ్మల్ని కడుక్కునుడి ఎలా? అదే కదా అంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం ఎలా? అది ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. మిమ్మును కడుక్కునుడి. కడుక్కోవడం పరిశుద్ధత అంటే, కడుక్కుంటే కదా పరిశుద్ధమయ్యేది. అంటే ఎవరిని పరిశుద్ధులు అమ్మంటున్నాడు? అపరిశుద్ధులనే కదా. అదే కోరుకుంటున్నాడు. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునిడి, మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇది పరిశుద్ధతను సంపాదించుకునే రూట్. నేను ఎలా సంపాదించుకోవాలి అని నువ్వు అడిగితే అందుకు ఇదిగా సమాధానం. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? ఎలా సాధించాలి పరిశుద్ధతను అని ఒకవేళ నువ్వు అంటే ఏంటి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం ఎలా అని నువ్వు అడిగితే ఎందుకు సమాధానం చెప్తున్నాడు. మిమ్మల్ని కడుక్కుని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇదే పరిశుద్ధత అంటే ప్రత్యేకపరచుకునుట. ఎంత అమూల్యమైన మాట నా ప్రియ సోదరులారా. ఏమండి, చీకటిలో నుండి అంటే అంధకార సంబంధమైన అధికారముల నుండి
బయటకు వచ్చేసైతే ప్రత్యేకపరచబెట్టారు. దాని పేరే పరిశుద్ధత. ఈ పరిశుద్ధులుగా ఉండుట కొరకు మీరు పిలువబడితే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రియ సోదరి మండలారా, కొరింథీ సంఘానికి రాసిన ఈ సందర్భాలను ప్రతి స్థానిక సంఘం తీసుకుని ఆలోచించవలసిన మాట. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు అంటే అర్థం ఏంటంటే చెడును వేడడానికి. యెషయా గ్రంథకర్త ఆనాడే ప్రవచన రూపంలో ఈ మాటను చెప్పాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, దీని పేరే పరిశుద్ధత. ఎలా నీ పరిశుద్ధతను సాధించాలంటే విడిచేయి, శుద్ధి చేసుకునేసేయి, పరిశుద్ధులు. ఎందుకంటే నీ పరలోకం తండ్రి పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులు అవ్వండి. బట్ వండర్ఫుల్ లెసన్స్ నా ప్రియ సోదరి. అందుకే దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయం 23వ వచనాన్ని. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని దయతో చదువుతున్నాము. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక. ఎలా? అవకాశం ఇస్తున్నాడు బోధ ద్వారా. మారిపో, కడిగేసుకో, వదిలేసుకో, చంపేసుకో, విసర్జించుకో. అవేనండి కడుక్కోవాల్సింది. ప్రతిరోజు కడుక్కో. ఈరోజు కూడా చూసారు, నేను తప్పు చేయలేదు అన్నవాడిని ఒక్కడు చూపించండి ఇట్లా. అందుకే లేదు ఒక్కడు కూడా నీతిమంతుడు. వదిలేసుకో. ఈరోజు ఎన్ని చేసి వచ్చావో నీ దేహ అవయవాల చేత చూడు, మళ్ళా చేయక దాన్ని విడిచిపెట్టండి, మీరు ధన్యులు అవుతారు. అందుకే వివరణ ఇస్తున్నాడు నా ప్రియ సోదరి మనులారా. ప్రతి ఒక్కరు ఏమండి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోనండి. అందుకే వివరిస్తున్నాడు 23వ వచనం. సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అందుకే మిమ్మల్ని పిలిచింది. అందుకే ప్రతిరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు పరిశుద్ధులగుట కొరకు. అందుకే మీరు ఈరోజు సంపూర్ణం అవ్వండి, పరిశుద్ధతలో సంపూర్ణము చేసుకోండి. నీ పరిశుద్ధతను సంపూర్తి చేయి. ద కంప్లీట్ మ్యాన్ అవ్వు. కంప్లీట్గా దేవుని కుమారుడు అయిపో, కంప్లీట్గా దేవుని కుమార్తె అయిపో. అదే అని కోరుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి సందర్భాన్ని. 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనాన్ని దయతో చదువుతున్నాను చూడండి పిల్లరా. ఇంత గొప్ప మాటలు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అంటే 15, 16 కలిసే ఉన్నాయి 18లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఏమండి క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కావాలనుకుంటాను. 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయం 17వ వచనం. ఎస్, 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఆయనలా మారిపోవాలి పరిశుద్ధతలో. ప్రతి ఒక్కరు అలా మారిపోవాలట. ఆయనతో ఏకాత్మలై ఉండాలి. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు అంటే చెడుని వీడేసేవాడు, కడుక్కునేవాడు, పరిశుద్ధపరచబడిన వాడు. ఏమంటే ప్రత్యేకంగా ఉండుట కొరకంటే మనం అందరం పిలువబడింది. ఎంత అపూర్వమైన మాట నా ప్రియ సోదరి మనులారా. ప్రతి ఒక్కరము అందుకేనట ప్రతి ఒక్కరము సంఘంలోకి పిలువబడినది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని దయతో చదువుతున్నాం చూడండి. 11వ వచనం. ప్రియులారా, మీరు
పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఆత్మకు విరోధముగా పోరాడు ఏమండి, శరీర ఆశలను విసర్జించండి. అలా విసర్జిస్తే దాని పేరే కదా పరిశుద్ధత. నేను ఎలా పరిపూర్ణ అవ్వాలి పరిశుద్ధతలో అని నువ్వు అడిగితే ఇదే సమాధానం. పరిశుద్ధతలో నేను సంపూర్ణ అవ్వాలంటే నేనేం చేయాలని అంటే విడిచేయి. కొడుతున్నాడు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. ఈ రోజంతా ఆత్మకు విరోధంగా పోరాడిన క్రియలు మన కంట కనబడుతూనే ఉన్నాయి. చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు ఏ ఏ విషయంలో మీరు ఆత్మకు విరోధంగా ఈ రోజంతా పోరాడుకొని ఇంటికి వచ్చారో. రా 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 ఇది చేస్తేనే బిజినెస్ అవుతుంది, రా 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 ఇలా ఉద్యోగం చేస్తేనే వస్తుంది అంటే అంటారు కదా. అలాంటప్పుడు మనము ఆత్మను చంపేసి శరీరాన్ని కాపాడాల్సి వస్తుంది. దానికి విడ్డూరమైన బ్రతుకు వద్దు నా ప్రియులారా. ఆత్మకు విరోధంగా పోరాడి ఏమీ సాధించలేము, నరకానికి తప్ప. కాబట్టి ఆత్మకు విరోధంగా నీ శరీర కార్యాలను చంపి విసర్జించే, పరిశుద్ధపరచుకో, కడుగుకో. ఎంత గొప్ప మాట. ఇది మంచి పాఠం ప్రియులారా. ఎలా సంపూర్ణ అవ్వాలో వాక్యం వెంబడి వాక్యం మనం నేర్చుకున్నాం. వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం గురించి ఆలోచన. రేపు యథావిధిగా మరలా మీరు సమయానికి అనుకూలంగా వచ్చినట్లయితే మరికొన్ని మాటలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే వీటిని మరలా ఎడిట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. వినేవాళ్ళు ఎక్కువ ప్రసంగం గంట హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా వినటం లేదు. అందుకని క్లుప్తంగా మీరు వినగలిగేటట్లయితే చేసి పంపిస్తున్నాము. సోదరిమణి మరి పద్మావతి మేడం అద్భుతంగా వీటన్నిటిని ఎడిట్ చేసి ఏమండి 15 ప్రసంగాలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల ఇదిగో అప్లోడ్ చేస్తూ ఉంది యూట్యూబ్లో. కాబట్టి యూట్యూబ్ను దయ ఉంచి చూడండి, షేర్ చేయండి. వినేవాళ్ళు వినండి. మీరు వినకపోతే పోతారు. మాకు వచ్చు అని ఒకవేళ ఉంటే మీరు పర్లేదు, కానీ ఎంతో ఖర్చుతో పెడుతూ ఆమె చేస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని. దయ ఉంచి వీటిని షేర్ చేయండి, అనేకులకి వినిపించండి. యూట్యూబ్ను ఒక్కసారి వెళ్ళి దర్శించి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమండి ఆదాయం కోసం కాదండి, వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనేక మంది వినే అవకాశం ఉంది. ఒకసారి ఎంతమంది వింటున్నారో అన్నది ఒకసారి మీరు చూడండి. కాబట్టి వీటి కొరకు ప్రార్థించండి. మరి సమయానుకూలంగా పాఠాలు వింటూ దేవుని నామాన్ని, దేవుడు కోరుకుంటున్న వ్యక్తిత్వాన్ని, పరిశుద్ధతను మనందరూ కలిగి ఉండడానికి ప్రార్థన చేసి ఉంచుతాం. దయగల తండ్రి, కోరుకున్న పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఆయన ఎన్నో మార్గాలు మాకు నేర్పించారు నాయన. చెడుని వీడడమే తండ్రి, చెడు నుంచి మమ్మల్ని కడుక్కోవడమే మమ్మల్ని పరిశుద్ధపరచుకోవడమే. మా పరలోకపు తండ్రి అయిన మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులు అవడానికి మేము ఎలా ట్రై అవ్వాలో యేసుక్రీస్తు వారు అపోస్తులకు అందించిన బోధనలో, అపోస్తులైన పౌలు మాకు ఇచ్చినటువంటి కొరింథీ సంఘానికి ఇచ్చినటువంటి మాటలను బట్టి తండ్రి పరిశుద్ధతలో సంపూర్ణలు అవడం ఎలా అన్న విషయాన్ని ఇంతవరకు కూలంకషంగా నేర్పించారు. దీన్ని బట్టి రేపును మాకు అందించాల్సిన పాఠాలను క్రమముగా అందించి అనేక మంది పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఆశపడే భాగ్యాన్ని ప్రసాదించారు. ఇది దీవంతో ఉంచండి. మళ్ళా కలిసినంత వరకు కృపాక్షేమ భద్రతను మా అందరికీ దయచేయగలరు. యేసువారి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము.